నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. గోదావరి ఖని 1 టౌన్ 2 టౌన్ రామగుండం సర్కిల్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులకు సోమవారం గోదావరి ఖనిలోని రాజలక్ష్మి ఫంక్షన్ హాల్లో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ రమేష్ 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డితో కలిసి మాట్లాడుతూ మండపం నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటిస్తూ శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో గణేష్ నిమజ్జనాన్ని ఒకే రోజు జరుపుకోవాలని, ఎంతో అందంగా అలంకరించిన శోభాయాత్ర, దేవీ దేవతల వేషధారణలు, నృత్యాలు అర్ధరాత్రి దాటిన తర్వాత చేసిన ప్రయోజనం ఏమీ ఉండదని, చూసేవారు లేక నిర్వాహకులు మాత్రమే ఉండాల్సి వస్తుందన్నారు. మధ్యాహ్నం నుండి సాయంత్రంలోపు శోభాయాత్ర చేస్తేనే కనుల విందుగా ఉంటుందన్నారు. అందుకే శోభాయాత్ర మధ్యాహ్నం నుండే ప్రారంభించి వీలైనంత త్వరగా ముగించాలన్నారు. పండుగ ఆనందోత్సాహాల మధ్య శాంతియుతంగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు. గోదావరిఖని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి క్రమంలో 2 టౌన్ సిఐ ప్రసాదరావు, రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ సంధ్యారాణి, 1 టౌన్ ఎస్ఐలు రమేష్, భూమేష్, అనూష, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆలయ అర్చకులు, మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఒకే రోజు నిమజ్జనం అనే నిర్ణయాన్ని మేము పూర్తి స్థాయిలో మీకు నచ్చకుండా కఠినంగా ఈసారి అమలు పరచబోతా ఉన్నాం. ఈ విషయం లోపల ఏ రకమైనటువంటి రాజకీయాలు కానీ, ఏ రకమైనటువంటి మనోభావాలు గాయపడడం అనేటువంటి పద్ధతి కానీ తావులేదు. ఇదంతా అందరితోటి చర్చించి ఎవరికి ఇబ్బంది లేకుండా తీసుకున్న సమిష్టి నిర్ణయం. కమిటీ వారు నిర్ణయం తీసుకున్నారు, దాన్ని మేము అమలు పరచబోతాం. కాబట్టి ఎవ్వరు కూడా దీన్ని వేరే రకమైనటువంటి దీంట్లో పోలీస్ శాఖకు ఉన్న ఏకైక లక్ష్యం ఏంటి అంటే, మీరు చేసిన ఏదైతే ఆ శోభ విగ్రహం ఉందో అది అందరూ చూడాలి. మీరు సెంటర్ ద్వారా వస్తే అక్కడ గుమిగుడినే 30-40 వేల మంది చూస్తారు. మీరు 2, 3, 4 తీసుకొస్తే పోయినసారి 4:30 ఒక విగ్రహాన్ని ట్రైలర్ మీద ఎక్కించాల్సి వచ్చింది. 4:30 15 దగ్గర ట్రైలర్ మీద ఎక్కియాల్సి వచ్చింది. ఎవ్వరు లేరు. పోలీసు వాళ్ళు దగ్గర ఉండి మళ్ళీ మండప నిర్మాణాలు పోలీసు వాళ్ళే కలిసి ట్రైలర్ మీదకి ఎక్కించారు. అట్లా కాకుండా మీరు 10కి కనుక దాన్ని ట్రైలర్ మీదకి ఎక్కించి ఒక స్థాయిలో తిప్పుకుంటూ వచ్చేస్తే మీరు పెట్టిన విగ్రహానికి ఎంత మంచి గుర్తింపు వచ్చేది. పబ్లిక్లో కూడా మీరు ఒక స్ఫూర్తిని కలిగించి ఉండేవారు. ఇన్ని లక్షలు, ఇన్ని వేలు ఖర్చు పెట్టి మీరు ఏం చేయదలుచుకున్నారని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే దయచేసి. ఇది ఎవరికి విమర్శ మళ్ళీ ఏం చెప్తున్నామంటే ఇదంతా కూడా కాస్త చేదు మాత్రం లాగానే ఉంటుంది. ఇప్పుడు స్వీట్ తింటే చాలా బాగుంటుంది, కానీ వెంటనే షుగర్ వస్తుంది. ఇప్పుడు మేము మాట్లాడే మాటలు చేదు మాత్రమే ఉంటుంది, కానీ ఆరోగ్యానికి మంచిది. కాబట్టి పూజారులు కూడా మా వైపు నుంచి ఒక విన్నపం ఏంటంటే, ఆ రోజు స్కార్సిటీ ఏమంటారు, కొరత పూజారుల కొరత కూడా ఉంటుంది. కాబట్టి మీరు కూడా వస్తున్నా అని చెప్పేసి వాళ్ళ ప్రాక్టికల్ ప్రాబ్లం వాళ్ళు ఎవరు చెప్పారు, కానీ ప్రాక్టికల్ ప్రాబ్లం అంటే పూజారి గారు వచ్చి దాన్ని పూజ చేసి కదిలించిన తర్వాతనే వాళ్ళు అది చేస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి ఎక్కడైనా ఉంటే కొంచెం దాన్ని 10-11 గంటల లోపు కనుక మీరు పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసినట్టయితే వాళ్ళు ఇంకొని అన్నదాన కార్యక్రమం కూడా పెడతారనుకుంటాను. ఇంకొక చిన్న పోలీసు వారి తరఫున ఇంకొక సలహా, ఇది స్వీకరించే ప్రయత్నం చేయండి. మీరు అందరూ కూడా ఒకే రోజు అన్నదానం పెడితే అది వేస్ట్ అయింది. అలా అందరూ కూడా కట్టుకోవాలి, దాన్ని దండం పెట్టుకోవాలనే ఆలోచనతో మీరు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చారు. మీరు రాత్రి ఒకరింటికి తీసుకెళ్ళి మండపం దగ్గర తీసుకొచ్చి రోడ్ ఎక్కేసరికి ఓన్లీ మీ ఆర్గనైజర్స్ 5-6 ఉంటారు. ఆ డబ్బు కొట్టేటోడు ఉంటాడు, లేకపోతే డీజే సౌండ్ పెట్టేటోడు. అందుకే మీరు ఏదైతే ధర్మం అంటే తెలుగు వాళ్ళు కూడా ఏడు పెట్టి చూపెట్టకుండా మనం ఉండాలి. మన పెద్దలు ఉంటే మన అధికారులు ఏమన్నారు, ఉత్సవ సమితి వినాయక మండపాల కదా ఏదో తాగుతారు, మతాలు ఆడతారు, ఇట్లాంటివన్నీ మన మీద కొన్ని రకాలమైన అపోహలు చేస్తుంటారు. పోలీసు అధికారులకు పెద్దలకు తెలియజేసేది ఏమనగా, ఇప్పటి వరకైతే గోదావరి కన్నా అట్లాంటి కార్యక్రమాలు ఇక్కడ జరగలేదు, ఎప్పుడూ జరిగేది కాదు. మళ్ళీ కూడా ఇట్లాంటి కొంచెం సాధన నేను రిక్వెస్ట్ చేసుకుంటాను. ఇట్లాంటి పదాలు ఎక్కడో జరిగినాయి కాదు, కానీ ఇక్కడ ఇంతకుముందు కూడా జరిగాయి. దాని చిన్నపిల్లలు కూడా భక్తి శ్రద్ధలతో మనం పూర్వం చేసుకున్న ఆచార పద్ధతులను చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. కాబట్టి మనం అందరం కూడా చాలా అన్ని వర్గాల వారిని ఏలుపెట్టి చూపెట్టకుండా మన ఉత్సవాన్ని నిర్వహణ చేస్తున్నాం. అదే కాకుండా ఎక్కడైతే మన మండపాలు మీరు పెడతారో ఆ
కూడా ఇబ్బంది కావాలి, రోడ్ల మీద రాకుండా వచ్చేవారు కూడా దాన్ని సంతోషంగా జరుపుకోవాలి. మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మన సహకార సహకారంతో మీరు మా మీరు డైరెక్ట్ వాళ్ళు అడుగుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా జరుపుకోవాలని మీ అందరికీ ఉత్సవం చేస్తాం, ఓ 10 లక్షలు ఖర్చు పెట్టుకుంటాం, పంతులు గారిని తెచ్చుకుంటాం, వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకుంటాం, వాళ్ళందరితో పైసలు తీసుకుంటాం, అందరం మంచిగా ఉంటాం. మళ్ళీ చేసే తప్పు చేస్తాం. ఏం తప్పు చేస్తున్నామయ్యా మేము? లాస్ట్ రోజు 9 రాత్రులు అయిపోయినాక మనం చేసుకునేది గణేష్ నవరాత్రి ఉత్సవంలో. ఆ రాత్రి అయిపోతుంది, తెల్లవారు తీయండి అంటే మంగళవారం వెళ్ళి మేము ఎట్లా తీస్తాం? మంగళవారం మళ్ళీ కూడా వస్తుంది కదా, నెక్స్ట్ వచ్చే వీక్లో శుక్రవారం కదా అండి, మళ్ళీ ఎట్లా తీస్తాం? మనం పెట్టుకునే బోర్డు మీద ఏముంటుంది కదా అండి, మళ్ళీ మాలాక అడగడం ఎందుకు మీరు? గణపతి నవరాత్రి ఉత్సవములు. మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.